నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నావా? నంబర్ ఎక్కడా? ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పిల్లగానే తట్టుకుంటలేరన్న. మనకు ఏం కాదు, మనకేం కాదు అంటే ఎండలకు పోవద్దు కానీ మనం తట్టుకుంటాం. ఎట్లా ఎండ నుంచి ఎట్లా కాపాడుకుంటున్నావు నీకు నువ్వు? అన్న మేము ఏంటన్నా పోతే మోత్కాకు ఉంటుంది కదన్న, మోత్కాకులు మన మోత్కాకులు ఉంటాయి కదా, ఇస్తారు ఆకులు నాడు ఇప్పుడు కుడతారు. ఇప్పుడు త్వరగా నాకు తెలియదు. ఆ మోత్కాకులను 3 మోత్కాకులు తీసుకుంటాను. ఒకటి వెనుకకు ఇక్కడ గీడ, ఒకటి నెత్తి మీద, ఒకటి ఇట్లా టోపీ ఇంట్లో పెడతా, పెట్టి నిండా కట్టుకొని లీటర్ నీళ్ళు తాగుతా. లీటర్ నీళ్ళు తాగి ఇగో ఈ ఉల్లిగడ్డ ఉంటుంది అన్న, ఇగో ఈ ఉల్లిగడ్డ జేబులు ఉండాలి, జేబులు ఉంటది. అవసరం అనుకుంటే ఒకటి కొనుక్కుంటా. ఇక నీళ్లు ఎండ పోతుందనగానే ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగుతా. వెరీ గుడ్. మళ్ళా కొద్దిగా దూరం పోగానే మళ్ళీ 1/2 లీటర్ నీళ్ళు తాగుతా. ఇక నీళ్ళే తాగుడు కనుక. ఈ ఎండాకాలం అనేది మన నీటిలో మరి నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాదు, ఎండ నుంచి రక్షించుకోవచ్చు. ఆ టోపీ పెడతాను చూడు, చాలా మంచి ఆలోచన తమ్ముడు. అది ఎంత ఈడబెట్టి మళ్ళీ ఇంకొకటి అన్న, ఇప్పుడు నాకు ఇంట్లో కూడా ఉంటది. ఇంట్లో ఈ ఛాతి ఉంది కదా, ఈ బనీన్ లోపల ఈ ఛాతి భాగంలో 2 మోత్కాకులు ఉంటాయి. మళ్ళా లోపట గీడ మోత్కాకులు అన్న, ఇగో ఈడ 2 మోత్కాకులు ఈడ. వెరీ ఎండలో పోవద్దు, పని లేనప్పుడు పోవద్దు. పోయితే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది. చాలా సంతోషం. ఖచ్చితంగా ఈడ పెట్టుకోవాలి, ఒకటి ఈడొకటి పెట్టుకోవాలా. మళ్ళీ అవి దేవుడు వరం ఇచ్చినట్టు మోత్కాకులు ఎండాకాలమే దొరుకుతాయి. అంటే ప్రతి కాలంలో దొరుకుతాయి కానీ మంచిగా ఇప్పుడు ఏడన్నా మనం పొంగ దారిలో కూడా దొరుకుతాయి అన్న. ఓకే, పెద్దలకు చెప్పినావు. ఇప్పుడు పిల్లలు బడి సెలవులు కదా, ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అన్న? వాళ్ళు 9 కాకముందే ఇంటికెళ్ళి వెళ్ళొద్దు అన్న. 9 అయిందంటే ఇంటికెళ్ళి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళకు కూడా నీళ్లు తాగిపియాలా, ఎక్కువ తాగిపియాలా, ఎండలు అస్సలే పోనీయద్దు. వాళ్ళకైతే తొందరగా ఇదవుతుంది అన్న. మంచి సందేశాన్ని ఇచ్చినావు, ధన్యవాదాలు నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.